హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు వచ్చేసిన వీడియో ఏంటంటే లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్స్ ఎలాగ జాయిన్ చేసుకోవాలనేది చూపించేస్తున్నాను. ఈ వీడియోలో చూసేయండి. ఎక్కడ ముడత రాకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ముడత రాకుండా ఉంటుంది అనేది నేను చూపించేస్తున్నాను ఈ వీడియోలో. ఇది ఇప్పుడైతే నేను జాయిన్ చేస్తున్నది అయితే లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఏంటంటే ఉక్సులు కాజాలు పెట్టి మనం వేసుకుంటాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడికి ఎండ్ ఇచ్చాను అనమాట. చూడండి, బాగా చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్ ఫ్రంట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. రైట్ సైడ్ ఫ్రంట్ ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి మనం ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయకుండా రైట్ సైడ్ ఫ్రంట్ ఏంటంటే సైడ్ మనము ఎక్స్ట్రా కుట్లు ఏదైతే వేసుకుంటామో సైడ్ జాయింట్లోని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం అంతా రౌండ్ అంతా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తానో అక్కడే ఎండ్ ఇవ్వాలన్నమాట. మా పాప అయితే తీసింది ఫ్రెండ్స్, వీడియో సరిగా తీయలేదు ఆ అమ్మాయి. నెక్స్ట్ టైం నేను మళ్ళీ బాగా తీసి పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట, ఎక్కడ ముడతలు రాదు. చూడండి, సో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తానో అక్కడికైతే ఎండ్ ఇస్తానమాట. చూడండి, ఫినిషింగ్ అయితే ఎంత ఎక్కడ ముడత రాకుండా, చూడండి ఎక్కడ ఎక్స్ట్రా పీస్ రాకుండా, ముడత రాకుండా నీట్గా ఉంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోవద్దు. బాయ్.